పత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే కర్మరహితం, కర్మరహితం వల్లనే మోక్షం అని చెప్పి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా కోరుకునేది మోక్షం. ఈ మోక్షం ఎలా వస్తుందంటే, వారి అకౌంట్లో ఏ కర్మ లేని స్థితి తెచ్చుకోగలిగితే వాళ్ళు ఆ మోక్షాన్ని పొందగలరు. కర్మ ఉంటే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. కర్మ లేకపోతేనే ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. మరి కర్మ లేని స్థితి ఎలా వస్తుంది? ప్రతి జన్మలోనూ ఎన్నో కర్మలు చేస్తున్నాం, కర్మలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్థితి ఎలా వస్తుంది అంటే ఆ మార్గమే చెప్పారు పత్రి గారు. అది జ్ఞానం వల్ల, జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయని శ్రీకృష్ణుల వారు చెప్పిన విషయాన్నే పత్రి గారు చెప్తూ, మరి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా నీ కర్మలు దగ్ధమవుతాయి, కర్మలే లేకపోతే నీకు మోక్షమే వస్తుందన్నారు. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం వల్లనే వస్తుందన్నారు. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్లనే ఎవరైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు. అంచేత చాలామందికి ధ్యానం చేస్తేనే కర్మలు రహితం అవుతాయి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జ్ఞానం వల్లనే కర్మలు రహితమవుతాయి. అంచేత ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి.